ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈ ఆదివారం రోజు చూసిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామిని తాకి నీ కోరికను చెప్పుకో, ఖచ్చితంగా నువ్వు ఆ కోరిక నెరవేరి శుభవార్త వింటావు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే తెలియపరచడానికి వచ్చారండి. బాబాగారు చెప్తున్నటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉంది, బాబాగారు ఎలాంటి సందేశాన్ని మనతో అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, కల్మషం లేని మనసు నీది. కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగదు. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో అన్నట్లుగా మార్పు అన్నది ఖచ్చితంగా నీకు క్షణాలలో జరుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామిని తాకిన నీకు సుబ్రహ్మణ్యుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండి నీ కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా జరుగుతుందని నీకు నేను మాటిస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, నాకు తెలుసు. తొందరలో నీ సమస్య తీరబోతుంది. నాపై నమ్మకాన్ని ఉంచు. భగవంతుడు ఎప్పుడూ కూడా మనిషికి బలహీనతల్ని అదుపులో చేసుకోగల జ్ఞానాన్ని ఇచ్చాడు. మనకు ఇది ఏ వరం కంటే కూడా తక్కువ కాదు. ఈ వరాన్ని సద్వినియోగం చేసుకో. ఆ తర్వాత పశ్చాత్తాపపడిన ప్రయోజనం ఉండదు. నేను నా భక్తుని ఉద్దేశం వైపు చూస్తాను. భక్తుని ఉద్దేశం మంచిదైతే నేను ఎల్లప్పుడూ కూడా నా భక్తుడికి సహాయం చేస్తూనే ఉంటాను. భగవంతుని కొరకు నువ్వు ఇచ్చే సమయమే నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది. నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది అందచేసేలా చేస్తుంది. ఎప్పుడూ కూడా నేను షిరిడీలోనూ ఎల్లవేళలా ఉన్నాను. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ దగ్గరకు ఖచ్చితంగా వస్తాను. సాయి అని ఒక్క పిలుపుకి నేను ఎప్పుడూ కూడా లొంగిపోతాను. నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు. నువ్వు నిశ్చితంగా కూర్చో, అవసరమైనదంతా నేను చేస్తాను. నిన్ను చివరికంట గమ్యం ఖచ్చితంగా చేరుస్తాను. నిన్ను మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. నన్ను మనస్ఫూర్తిగా నమ్మి బ్రతికే వారికి ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నేను మాత్రమే కాదు, నా నీడ కూడా ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. నిత్యము నా నామస్మరణతో గడుపుతూ ఉండండి. మీ బాధ్యతలు, విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చితంగా ఉండు. నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ పని ఆ సమయంలో భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడు. నువ్వు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేస్తూ ఉండడమే. నమ్మకంగా, సహనంగా ఉంటే చాలు. రాత్రులు అంధకారం సహజమే, కానీ ప్రతి చీకటి రాత్రి తర్వాత ఉదయం తనతో పాటు ఒక కొత్త ఆశా కిరణాన్ని తీసుకొని వస్తుంది కదా. మీకు కూడా అంతే. బాధ తర్వాత సంతోషాన్ని ఖచ్చితంగా నేను చిగురింపచేసేలా చేస్తాను. భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది. తనని చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు. ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనోభీష్టం నెరవేరుతుంది. నీ కన్నీళ్లను ఇతరులకు కనిపించకుండా దాచవచ్చేమో, కానీ నా నుండి కాదు. నీ జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు అయోమయంలో ఉన్నప్పుడు నా కళ్ళలోకి ఒక్కసారి చూడు. నీ గురించి నేను అజాగ్రత్తగా ఎలా ఉండగలను. నేను మీ గురించి, మీ సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటానని గుర్తుపెట్టుకోండి. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు కదా, కానీ ఆ రోజు మనము మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రార్థనలు ఎప్పుడూ కనిపించవు, కానీ అవి అసాధ్యమైనవి వాటిని సాధ్యం చేస్తాయి. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగల శక్తి వాటికి ఉంది. అద్భుతాలు చేయడం దేవుని పని.
మన వంతు చాలా సులభమైన పని ప్రార్థన చేస్తూ సబూరితో నమ్మకంగా వేచి ఉండడం. నువ్వు ఎప్పుడైనా సరే ఎవరికి ఎప్పుడు భయపడకు. అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. నేను నిన్ను మోస్తున్నందున ఏది మిమ్మల్ని ప్రభావితం చేయదు. మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. నా బిడ్డ గురించి నాకు చాలా గర్వంగా ఉంది. మీరు నాపై అపరిమితమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న విధానం, నేను నా వాగ్దానాలను నిలబెట్టుకుంటాను. నిన్ను నేను ఎప్పటికీ కూడా ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రియమైన బిడ్డవి నువ్వు. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండండి. నేను మీతో ఉన్నాను కదా. ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటే చాలు. ఎక్కడ నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో, ఎక్కడ నువ్వు బాధించబడ్డావో, ఎక్కడ నువ్వు వేధించబడ్డావో, ఎక్కడ నువ్వు పడిపోయావో తిరిగి అక్కడే నిన్ను 100 రెట్లు బలంగా కాలం నిన్ను నిలబెడుతుంది. కావాల్సింది బలమైన సంకల్పం. ఎందుకంటే ఆ కాలమే సాయినాథుని అనుగ్రహం వలన నడుస్తుంది కాబట్టి. మనసే మన శత్రువు. ఇది ఎల్లప్పుడూ ఏదో ఒక సాకుతో మన మార్గం నుండి తప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనసుపై పోరాటం అనేది కొనసాగించాలి. ఈ రోజు వరకు నీవు అనుభవిస్తున్న ఒత్తిడిని సమర్పించే సమయం ఆసన్నమైనది. నాపై నీ నమ్మకం బలమైనప్పుడు నీ ఒత్తిడి, బాధ నెమ్మదిగా తొలగిపోయి నీకు శాంతి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆనందం కోసం ఆరాటపడుతూ ఉన్నారు. కానీ నిజమైన ఆనందం నీలోనే ఉంది. ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే ఆనందం తాత్కాలికమే. నీలో నువ్వు సృష్టించుకున్న ఆనందమే శాశ్వతం. దానికోసం అనునిత్యం ప్రయత్నించు. మన కష్టాలు గత జన్మ పాపాలను స్వీకరించండి. సహనంతో మీ కష్టాలను అనుభవించండి. అప్పుడు మీ పశ్చాత్తాపానికి కర్మ కరిగి మీ కష్టాలను తొలగించి శాంతి, సుఖము అను ఫలాన్ని అందచేస్తుంది. ఈ పకీరు నిన్ను వదిలేస్తాడని నువ్వు ఎందుకు భయపడుతున్నావో చెప్పు. ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చెయ్యి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలా వదిలిపెడతాను? మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నిటినీ కూడా తొలగించే బాధ్యత నాది. మీ దగ్గర నుండి తరిమివేస్తున్నాను. ఇకపై మీకు ఎటువంటి ఆందోళన కానీ భయం కానీ ఉండదు. మీరు ఆర్థికంగా ఆరోగ్యంగా సుఖపడే సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ఎవరు నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. నీవు పడుతున్న ఈ యొక్క కర్మ కష్టానికి తగిన ఫలితాన్ని నేను త్వరలో అందిస్తున్నాను. జీవితంలో సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా నీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. నీవు కోరుకున్నవన్నీ నేను ఇవ్వడం మొదలు పెడితే నీవు ఈ పాటికి పూర్తి ఆపదలో చిక్కుకొని చాలా బాధను అనుభవిస్తూ నన్ను కూడా మర్చిపోయేవాడివి. నీకు మంచి చేయడం నాకు తెలుసు. అందువలన నీకు మంచి కలిగించేది ఏది దాన్ని మాత్రమే నేను నీకు ఇస్తున్నాను. నీ మనసు కలత చెందినప్పుడు, మీరు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచ్చరిత్రను చదవండి. నా సచ్చరిత్ర పఠనం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీకు సహాయపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. నన్ను నమ్మి సహనంతో ఉండు. నిన్ను సకల ఆపదల నుండి ఎలా కాపాడుతానో తెలుస్తుంది. మనిషికి ముఖ్యంగా ఉండవలసినవి నమ్మకం, సహనమే. శ్రద్ధ, సబూరితో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. నిన్ను నువ్వు చూసుకో. అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు. దానికి అనుగుణంగా నడుచుకో. అహంకారం లేని నిష్కల్మష భక్తినే నేను కోరుకునేది. నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఎప్పుడు నన్ను చూస్తాడు. నేను లేకుండా అతనికి ప్రపంచం మొత్తం నిర్జమైపోతుంది. నా లీలలను చెప్పేవాడు నిరంతరం నన్ను ధ్యానిస్తాడు. అంతేకాకుండా ఎల్లప్పుడూ నా నామాన్ని జపిస్తూ ఉంటాడు. నేను అటువంటి వారికి ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. నేను నీకు తోడుండగా భయం ఎందుకు? నీ భర్త, బిడ్డల గురించి దిగులెందుకు? నన్ను నమ్ముకున్న వారికి నేను ఎన్నడూ వదలను. ఇది నా వాగ్దానం. నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. కావాల్సింది కాస్త ఓర్పు మాత్రమే. నేనుండగా భయం ఎందుకు? తొందరలో నువ్వు ఎంత కాలంగానో ఎదురు చూస్తున్నటువంటి కార్యాలు తొందరలోనే నెరవేరుతాయి. ఇది ఈ బాబా ఇస్తున్నటువంటి వాగ్దానం.
వెలుతురు ఉన్న చోట చీకటి ఎలా ఉంటుందో ఇది కేవలం చీకటి వలన కమ్ముకున్న మేఘం కొంతసేపు కాంతిని కప్పివేస్తుంది. ఒకసారి చీకటి మేఘం మాయమైతే మళ్ళీ వెలుగు కనిపిస్తుంది. కాబట్టి సమస్యల నుంచి చింతించకండి. మీ సమస్యలు కూడా చీకటి మేఘాల వలె అదృశ్యమవుతాయి. కష్టాలకు భయపడకుండా కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలోని మాధుర్యం తెలుస్తుంది. పోయిన దాని గురించి నువ్వు ఎక్కువగా దిగులు చెందవద్దండి. నాపై నమ్మకం ఉంచి రావలసిన దాని మీద మనసు పెట్టి దానికై శ్రమించు. నీకు ఎంతో మంచి జరుగుతుంది. సమస్యలు అనివార్యం. అవి నీవు చేసిన పాపకర్మల ఫలమే. వాటిలో ప్రతి ఒక్కటి వదిలించుకోవడానికి ఏకైక మార్గం సద్గురువు పవిత్ర పాదాల వద్ద లొంగిపోవడమే. ఇంతకన్నా ఏమీ గొప్ప ఓదార్పునిస్తుంది చెప్పండి? ఎప్పుడూ కూడా నా నామాన్ని జపిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది. ప్రతి దశ మంచిదైనా చెడ్డదైనా జీవితంలో భాగమే. ప్రతి పరిస్థితి భగవంతుని ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. వెళుతూ ఉండు. ఆయన అసాధ్యాలకు ప్రభు. ఆయన సాధ్యం చేసే వాటి కోసం ఎదురు చూస్తాము. మీరు ఓర్పు వహించండి. దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచడు. మీ కళ్ళ ముందు ఒకరు కష్టంలో ఉన్నప్పుడు నీ మంచి మనసుతో వారికి చేయందించండి. నువ్వు చేసిన సహాయం ఎప్పుడూ చూడకపోయినా పైనున్న ఆ దేవుడు తప్పక చూస్తాడు. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు లేకపోయినా ఆ దయగల దేవుడే నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. శిష్యులకు గురువు యందు ఎల్లప్పుడూ పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. పరిపూర్ణ విశ్వాసంతో గురువు చెప్పింది ఆచరిస్తూ ఉత్తమ గమ్యానికి చేరుకోవడానికి గురువు మార్గదర్శకుడై ప్రతి అడుగులో తోడుంటాడు. నన్ను స్మరించే వారిని నేను కూడా సదా స్మరిస్తూనే ఉంటాను. నన్ను ప్రేమతో పిలిస్తే చాలు, తక్షణమే వారి ముందు ప్రత్యక్షమవుతాను. ప్రేమపూర్వకంగా పిలిచే ఈ ఒక్క పిలుపుకు నేను సమాధానమిస్తాను. నిజాయితీతో నీవు చేసే ప్రార్థనను నేను స్వీకరించి నెరవేరుస్తాను. నేను పూర్తి శ్రద్ధ మరియు సబూరి ఉన్న చోట మాత్రమే నివసిస్తాను. ఓపికగా వేచి చూడండి. అంతా నిరాశ చెందకండి. మీ ప్రార్థనలు విన్నాను. మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటాను. ఎప్పుడూ కూడా నీ ఆశయాన్ని కోల్పోవద్దు. ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసం మిమ్మల్ని మనుగడ కోసం అనుమతిస్తుంది. ఓపిక పట్టండి. మీ కలలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఇది ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి మీకు బలాన్ని ఇస్తుంది. వెళ్ళండి. భయంతో ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నారేంటి? సరైన సమయం కోసం ఎదురు చూడడం కంటే ధైర్యంతో ప్రయత్నించడం ఉత్తమం. మీ భయం మిమ్మల్ని వెనకడుగు వేసే విధంగా చేస్తుంది. అందువలన మీరు అంతా ప్రయత్నం చేసినా అందులో విజయాన్ని చూడలేకపోతున్నారు. ఎప్పుడూ అపజయాన్నే చూస్తున్నారు. మీకు తోడుగా నేనున్నాను కదా అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. భగవంతుని ముందు కన్నీరు కారుతుంటే కారనివ్వండి. అవి మనసుని శుద్ధి చేస్తాయి. వెనుకటివి మనం చూడలేము కదా. పాప ప్రక్షాళన అనేది మన ముందు జరిగే సుఖం కొరకే. సద్గురువు మనల్ని ఎన్నటికీ చేజారనీయడు. సన్మార్గంలో నడిపేవారు సద్గురువు ఒక్కటే. ఒక కష్టానికి భయపడినప్పుడు భగవంతునిపై నీకు నమ్మకం అనేది కేవలం తాత్కాలికమైన భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఉన్నట్లు అవుతుంది. ఎందుకంటే నీవు ఏ కష్టానికి భయపడుతున్నావో ఆ కష్టం కంటే గొప్పవాడు భగవంతుడు అనే నమ్మకం నీలో లేకపోవడం వలన భయం మాత్రమే ఏర్పడుతుంది. నేను సహాయం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు. నా సహాయం వలనే ఈ ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్యంలో నీ ఓర్పు సహనంతో పాటు అక్కడ ఎంతో మంచి కూడా జరుగుతుంది. మంచి సమయం వచ్చేంత వరకు నీ ఏడుపు ఆపుకొని నాపై నమ్మకాన్ని ఉంచుకో. కల్మషం తెలియని నీకు ఎన్నడూ కూడా హాని జరగనివ్వనని నేను మాటిచ్చాను కదా. మనసే మన శత్రువు. అది ఎల్లప్పుడూ ఏదో ఒక సాకుతో మన మార్గం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనసుపై పోరాటం అనేది మనం సాగిస్తూ ఉండాలి. నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఎప్పుడు నన్ను చూస్తాడు. నేను లేకుండా అతనికి ప్రపంచం మొత్తం చాలా శూన్యమైపోతుంది. నా లీలలను చెప్పేవాడు నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా నా నామస్మరణ చేస్తూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం మీకు కలిగి మీ కోరికలన్నీ తీరి మీరు ఎప్పుడూ కూడా జీవితంలో సుఖ సంతోషాలతో వెళ్ళవిరుస్తూ ఉండాలని, ఈ బాబా ఆశీర్వాదం మీపై ఎప్పుడూ ఉండాలని నేను నీకు
సదా గుర్తు చేస్తూనే ఉంటాను. నా ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండి మీరందరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో తులతూగుతూ ఉండాలని నా ఆశీర్వాదం మీకు తెలుపుతున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.